రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆందోళనకరంగా ఉన్నాయి. ఎలక్షన్లు ఎలా జరపాలి, ఎలా నియంత్రణ చేయాలి, ఎలా జరపాలి అని చెప్పే పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్కే కల్పించి విశేషాధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్కి కల్పించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విషయంలో మాత్రం ధిక్కార స్వరం వినపడటం అనేది చాలా శోచనీయం. వాలంటీర్స్ని దూరంగా ఉంచాలంటే వాలంటీర్సే మాకు అవసరం, వాలంటీర్స్ అవ్వాతాతలను తీసుకెళ్ళాలి అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా నేను చూశాను. నిన్నటికి నిన్న వాలంటీర్స్ క్రియాశీలకంగా ఉండి కనీసం హెచ్చు శాతం మనకే ఓటు అయ్యేలాగా ప్రతి పోలింగ్ బూత్లో చూడాలి అని చెప్పేసి వచ్చిన వార్తలను కూడా నేను పత్రికల్లో చూశాను. చాలా ఆందోళనకరంగా ఉంది. విఘ్నులైన రెవెన్యూ మంత్రి గారు అయితే వీళ్ళు వాలంటీర్స్ బూత్ ఏజెంట్స్గా కూడా కూర్చోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ని ధిక్కరించడమే. ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ని సవాల్ చేసిన దాఖలాలు లేవు. ఎలక్షన్ కమిషన్కున్న అధికారాలు విస్తృతమైన అధికారాలు, ఈ ప్లీనరీ పవర్స్ అంటారు. ఈ ప్లీనరీ పవర్స్ని ఛాలెంజ్ చేస్తూ ఈ జరుగుతున్న ఈ ధిక్కార స్వరం ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని బలహీనపరుస్తుంది. ఇలా కనుక జరిగితే స్వేచ్ఛగా హింసకు అతీతంగా ఎన్నికలు జరగవేమో అని చెప్పి భయాన్ని వ్యక్తం చేస్తూ ఇవరికే CFD ఎలక్షన్ కమిషన్కి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను వారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. అవసరమైతే న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పోరాటం చేసి ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసే వాలంటీర్స్ని వీళ్ళందరినీ ఎన్నికల వ్యవస్థలకు దూరంగా ఉండటం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. ఇక రెండో విషయం, ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరిగిన ఎన్నికల భాగవతం ఇది ఒక గొప్ప ప్రహసనం. ఇటువంటిది మన ప్రజాస్వామ్య చరిత్రలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రకంగా 1 కాదు 2 కాదు 35,000 ఓట్లని క్లోనింగ్ చేసి దొంగ ఓట్లని సృష్టించి ఒక కొత్త విశ్వామిత్ర సృష్టిలాగా చేసి నకిలీ ఇయ్యాలని కూడా చేయటం అనేది నభూతో నా భవిష్యత్తు. నేనైతే